అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అనంతపురంలోని నగరంలోని టవర్ క్లాక్ వద్ద పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి, కేక్ కట్ చేసుకుని మరీ వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అందులోనూ ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చేనేతల విషయంలో కూడా పెద్ద ఎత్తున అనౌన్స్ చేసే అవకాశం ఉందని చెప్పి కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి మనతో చేనేతలు ఉన్నారు, ఏం చెప్తారు వారు మాట్లాడే ప్రయత్నం ఏంటండి? ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు, ఏంటి ప్రధాన కారణం? ప్రధాన కారణం అంటే నరేంద్ర మోడీ గారు ఆ రోజున 2016లో చేనేత దినోత్సవం జరపడం జరిగింది. ఎందుకంటే చేనేతలు చాలా అట్టడుగున ఉన్నారు, వాళ్ళ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది, వాళ్ళకు కూడా ఒక పండగలాగా జరుపుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఆ రోజున చేనేత దినోత్సవం ఆగస్టు 7వ తారీఖున ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు కూడా ప్రతి సంవత్సరము కూడా 7వ తారీఖున జరుపుకోవడం జరుగుతూ ఉంది. మాకు కూడా ఎన్నో డిమాండ్లు ఉన్నాయి చేనేతల వాళ్ళకు కూడా. ఎందుకంటే చాలా కష్టాలు పడ్డాం, ముడి సరుకులు విపరీతమైన పెరిగి పట్టు రేటు చాలా పెరిగిపోయి చీరలు నేసుకోవడంలో చాలా ఇబ్బందులు పడుతున్నాము. కూలి కూడా గిట్టుకోవడం కావడం, కనీసము ఒక వారం రోజులు నేస్తే తప్ప చీర బయటకు రాని పరిస్థితి. అటువంటప్పుడు ఇప్పుడు బయటకు కూలీ పని చేసుకున్నప్పుడు ఒక్కొక్కరు 500 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా సంపాదించుకుంటారు. కానీ ఒక చీర నేస్తే మాకు వచ్చేది 1000 రూపాయల నుంచి ఇంతకుమించి రాదు. అట్లా వారానికి 1000 రూపాయలు అంటే మేము ఎక్కడి నుంచి బతకాలి? విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి, సరుకుల రేట్లు పెరిగిపోయినాయి, విపరీతంగా ఉన్నాయి. వాటిని అనుగుణంగా మాకు కూడా రాబోయే కాలంలో కూడా చేనేతలు ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు సార్ కూడా మన ఎలక్షన్లో కూడా 200 యూనిట్లు ఇస్తామన్నాడు. 200 యూనిట్లు హ్యాండ్లూమ్స్ శారీస్ వారికి, మగ్గాల వారికి. అదేవిధంగా 500 యూనిట్లు కూడా పవర్లూమ్స్ మగ్గాల వారికి ఇస్తామన్నారు. మాకు పవర్లూమ్స్ కంటే హ్యాండ్లూమ్స్లోనే ఎక్కువ ప్రోత్సహించి మా అందరికీ కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మన మగ్గాలు ముడి సరుకులు విపరీతంగా పెరిగినాయి. అదేవిధంగా మగ్గాలు కూడా తయారు చేసే విధానంలో కూడా మాకు మగ్గాలు తెచ్చుకోవాలని కూడా చాలా కష్టాలు పడి తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. దానికి కూడా మాకు పూర్తిగా సబ్సిడీ ఇచ్చి మగ్గాలు నేసేదానికి మాకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా పవర్లూమ్స్ మగ్గాలు అణిచివేసి మాకు హ్యాండ్లూమ్స్ మగ్గాలు నాణ్యతమైనవి చేపించి మాకు చేయాలని కోరుకుంటున్నాము. ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రి స్థాయిలో ఒక చేనేత సభలో పాల్గొంటున్నారు, అక్కడ ఏమైనా అనౌన్స్ చేసే అవకాశం ఉందనుకుంటున్నారు? ఖచ్చితంగా అనౌన్స్ చేస్తామని చెప్తున్నాడు. ఎందుకంటే చేనేతలను ఆదుకుంటామని చెప్తున్నాడు మన చంద్రబాబు నాయుడు సార్ గారు. ఎందుకంటే ఆయన కూడా కష్టాల నుంచి బయటకు వచ్చిన వ్యక్తి. చేనేతలు ఏ విధంగా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా అనుకూలంగా చూసుకొనేసి ప్రతి ఒక్కరికి కూడా చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా మన అమరావతిలో పెడతామని చేనేత దినోత్సవం అని చెప్పేసి చెప్తే కూడా అట్లా వద్దమ్మా, అక్కడ ఉన్న వాళ్ళ నేతలు నేస్తున్న చూడకే మన వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకుందామనే ఉద్దేశంతో చీరాల్లో ఈరోజు చేనేత ఫంక్షన్ చేయడం జరుగుతూ ఉంది. అక్కడ కూడా అనౌన్స్ చేస్తారని కోరుకుంటున్నాము. మేము కూడా మా చేనేతలు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఫంక్షన్ 4000 రూపాయలు ఇస్తానని చెప్తున్నాడు. కానీ ప్రత్యేకంగా మా చేనేతలకి 6000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే చాలా కష్టాలు పడుతున్నాము. మా కష్టాలు కన్నీరు తీర్చేది కేవలం చంద్రబాబు నాయుడు సార్ గారి, నారా లోకేష్ గారు అని అనుకుంటున్నాం. సార్ ఏం చెప్తారు సార్, ఎక్స్పెషల్లీ చితికిపోయిన చేనేత బతుకులు అని చెప్పేసి అలా, ఎందుకంటే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఆ పరిస్థితులు ఆత్మహత్యలను నివారించే పరిస్థితులు కూడా లేనటువంటి పరిస్థితి, ఏం చెప్తారు? మీ డిమాండ్స్ ఏంటి సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత వృత్తి మీద ఆధారపడినటువంటి కుటుంబాలకు బాంధవుడు ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ, అందులోనూ బీసీలలోనూ కూడా చేనేతల మీద ఎక్కువ మమకారం ఉన్నటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే నారావారి కుటుంబం. ఎందుకంటే ఆ విషయం ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం దేశవ్యాప్తంగా కూడా నేతన్నలు పడుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ స్థితిగతులు కానీ ఈరోజు అందరూ కూడా చర్చించుకొని మరి చేనేత జౌళి శాఖలో ఉన్నటువంటి అధికారులు సైతం మరి ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని చేస్తున్నారు. ప్రధానంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చీరాలలో కూడా ఎక్కువ భాగం మరి నేతన్నలు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి యొక్క కష్టాలు తెలుసుకొని వారు సామాజికంగా ఆర్థికంగా ఎదగడానికి ఉపయుక్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. అందులో భాగంగానే అనంతపురంలో కూడా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మరి పెనుగొండ శాసనసభ్యురాలు మరి సబితమ్మ గారికి కూడా చేనేత జౌళి శాఖ మంత్రిగా ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కరువు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాకు ఇటువంటి శాఖను ఇవ్వడం వల్ల వ్యవసాయం మొదటి వరుసలో ఉంది, రెండో వరుసలో చేనేత రంగం ఉంది కాబట్టి అట్లా బ్రాడ్గా దూరంగా ఆలోచన చేసి మా జిల్లాకు సబితమ్మ గారికి చేనేత జౌళి శాఖ మంత్రిగా ఇవ్వడం, అదేవిధంగా ఈ చేనేత వృత్తి మీద ఉన్నటువంటి వాళ్లకు మరి
ఉచితంగా కరెంట్ అయితేనేమి, అదేవిధంగా 5 లక్షల నుండి 50 లక్షల వరకు కూడా మరి ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ప్రకటన ఇవ్వబోతున్నాడు. సబ్సిడీతో మరి చేనేత వృత్తి మీద ఆధారపడినటువంటి కుటుంబాలు మరి వారు కూడా ఆర్థికంగా పైకి ఎదగడానికి దోహదపడే విధంగా చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి విషయం నారా లోకేష్ గారండి. ఎందుకంటే నారా లోకేష్ గారి యొక్క ఆలోచన విధానం అనేది చాలా చేనేతల్లో మార్పు తెస్తుంది. అతను మంగళగిరి నియోజకవర్గం ఒక్కటే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత ఉత్పత్తులు వాళ్ళు మార్కెటింగ్ సౌకర్యం లేకోకుండా మేము నేసినటువంటి వస్త్రాలను ఎక్కడ అమ్ముకోవాలా అనేటువంటి పద్ధతుల్లో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి టాటా వారితో కూడా ఒప్పందం కుదుర్చుకొని ఆన్లైన్ బిజినెస్ని కూడా అతను శ్రీకారం చుట్టడం, అదేవిధంగా ఈ ఉత్పత్తులకు డిమాండ్ని కల్పించి వాళ్ళకి ఉత్పత్తులను త్వరితగతిన అమ్ముకొని సొమ్ము చేసుకునేటువంటి విధానానికి శ్రీకారం చుట్టడం అనేది నిజంగా హ్యాండ్స్ ఆఫ్ నారా లోకేష్ సార్. ఎందుకంటే వారి యొక్క ఆలోచనలు మా చేనేత జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఉన్నాయి కాబట్టి మా మంగళగిరిలోనే అతను అత్యధిక మెజార్టీతో కూడా చేనేత వర్గాల వాళ్ళు ఎక్కువ శాతం ఓట్లేసి గెలిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేతలందరూ కూడా ఈరోజు తెలుగుదేశం వైపు ఓట్లేశారు. అందుకనే ఇంత భారీ మెజార్టీ దాదాపు 164 స్థానాలు ఈరోజు కూటమి అభ్యర్థులు గెలిచారు. ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇటు నరేంద్ర మోడీ గారు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఈ ముగ్గురు ఉమ్మడి కూటమి అభ్యర్థుల విజయంలో చేనేతల పాత్ర చాలా ఎక్కువగా ఉంది. అందుకని చేనేతల జీవితాల్లో వెలుగులు ఈ 2024 నుంచి ప్రారంభమవుతున్నాయని చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఎస్పెషల్లీ గత ప్రభుత్వంలో కూడా భారీ ఎత్తున చేనేతల విషయంలో భారీగా మేము చేసామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి, మరి దీని మీద ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు 24,000 రూపాయలు సంవత్సరానికి, అంటే గతంలో ఉన్నటువంటి స్కీమ్నే ఒకటేసారి డబ్బులు మామూలుగా ప్రతి నెల 2,000 ఇచ్చేవారు. రేషన్ సబ్సిడీ కానివ్వండి, పాస్బుక్లకు డబ్బులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఏ నేతన్నపై అడిగినా చెప్తారు 3 నెలలకోసారి 6 నెలలకోసారి ఆ డబ్బులు పడేటివి. ఆయన ప్రత్యేకంగా చేసిండేది ఏం లేదు. ఏమంటే మొత్తం అంతా కూడా తీసుకొని సంవత్సరానికి 24,000 రూపాయలు అప్పచెప్పాడు. అంత తప్పితే ఏ మాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల చేనేతలకు ఉపయోగపడేది దాఖలాలు లేవు. మేము ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తులను అమ్ముకోవడానికి మార్కెటింగ్ వ్యవస్థ లేదు. అదేవిధంగా నేతన్నల ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం పరామర్శకు కూడా రాలేదు. నేతన్నల ఆత్మహత్యల పరామర్శను ఎక్కడైనా వచ్చారా చెప్పమనండి. మేము చేనేతలు మేము ఇబ్బందులు పడుతున్నటువంటి ధర్మవరం ప్రాంతంలో మేము దీక్షలు చేస్తే వచ్చి మా దీక్షల్లో అతను కూర్చొని నన్ను నమ్మండి నాకు ఓట్లు వేయండి అని చెప్పి ఓట్లు వేయించి గద్దెనెక్కాడు తప్ప, గద్దెనెక్కిన తర్వాత ఒకరోజు కూడా చేనేతల వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ నేతన్నల ఉత్పత్తులు ఏ విధంగా సాగుతున్నాయని చూసినటువంటి దాఖలాలు లేవు. అందుకనే నేతన్నలు కన్నెర్ర చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది జగన్ గారికి చూపించడం జరిగింది. అందుకనే జగన్ గారి పొద్దు అతని స్వయం కృపారాధన వల్ల, చేనేత కార్మికుల ఆగ్రహం వల్ల మరి 11 సీట్లకు పరిమితమైనాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి లాంటి వ్యక్తులకు ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే చేనేత వర్గాలు బుద్ధి చెప్తారు. ఇది 100% నిజం. ఇది మొత్తం మీద అయితే ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా భారీ ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో మరొకవైపు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ సభను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఏదైతే ఉందో చేనేతలను ఆదుకునే దిశగా, అందులో ముఖ్యంగా లోన్ల విషయంలో కూడా స్పందించే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎస్పెషల్లీ చేనేతల విషయం ఆలోచన చేసేది నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న గతంలో కూడా చేశాడు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో మాత్రం ఖచ్చితంగా చేనేతలను ఆదుకునే దిశగా చంద్రబాబు నాయుడు ముందుకెళ్ళబోతున్నాడు. నారా లోకేష్ కూడా మార్కెట్ విషయంలో కూడా కొత్తగా ఆలోచన చేస్తూ మమ్మల్ని ఆదుకునే దిశగా, ఎందుకంటే చేనేతలు మగ్గిపోతున్నటువంటి పరిస్థితి, ఆక్రందనలు వారైతే ఆత్మహత్యల వైపు మల్లుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో చేనేతలను ఆదుకోవాలనే తపనతో చేసే వ్యక్తులకు ఎప్పుడైనా కూడా ప్రజలు ఎస్పెషల్లీ చేనేతలు పట్టం కడతారని ఒకవైపు చెప్తున్నాడు. మొన్న జరిగిన ఎలక్షన్సే దానికి నిదర్శనం అని కూడా ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్, చెల్లకి నాయుడు, RTV, అనంతపురం.